హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రేషన్ బియ్యంతో అప్పడాలు ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు, మనకు కావాల్సిన పదార్థాలు: ఒక గ్లాస్ రేషన్ బియ్యం తీసుకోవాలి. ఈ బియ్యాన్ని ఓవర్ నైట్ అంతా నానబెట్టుకోవాలి. 2 సార్లు కడిగి నానబెట్టుకోవాలి. నానబెట్టిన బియ్యం మార్నింగ్ తీసుకొని గ్రైండర్లో వేసి కొంచెం జీలకర్ర, కొద్దిగా సాల్ట్, కొన్ని వాటర్ పోసి గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా పిండి అనేది మనకు ఉండాలి. ఒక మందపాటి గిన్నె తీసుకోవాలి, స్టవ్ పైన పెట్టుకోవాలి. దాంట్లో 2 గ్లాస్ వాటర్ పోసి మన ఇంట్లో ఉండే జాలి తట్ట ఆ గిన్నె పైన పెట్టాలి. మనకు అప్పడాలు చేయడానికి కావాల్సిన ప్లేట్స్ ఈ విధంగా ఉండాలి, సాఫ్ట్గా. ఇలాంటి ప్లేటు తీసుకోరాదు, ఎందుకంటే సాఫ్ట్గా ఉండదు కాబట్టి మనకి అప్పడాలు అనేవి సరిగా కుదరవు. నీళ్ళు మరుగుతున్నాయి. ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న ప్లేట్లలో కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ రౌండ్గా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసి దాన్ని ఆ జాలి తట్టలో పెట్టి దానిపైన ఒక మూత అనేది పెట్టుకోవాలి. దాంట్లో ఉన్న ఆవిరి బయటకి పోకుండా చూసుకోవాలి. ఒక 5 సెకండ్లు ఉడకనివ్వాలి. 5 సెకండ్ల తర్వాత మూత తీసుకుంటే పిండి చూడండి ఎలా ఉడికిపోయిందో. మనము దీన్ని కిందికి తీసుకొని ఒక స్పూన్ సహాయంతో ఆ కొనలని కాలుతుంది మెల్లిగా తీసుకోవాలి. మెల్లిమెల్లిగా తీసుకుంటే అప్పడం అనేది మనకి విరగకుండా వస్తుంది. చూడండి, ఇలా మనకు అప్పడం అనేది వచ్చేసింది. దీన్ని మనము ఒక క్లాత్ పైన ఇంట్లోనే ఫ్యాన్ గాలికి ఎండబెట్టుకోవచ్చు, ఎండతో పని లేకుండా. చూడండి ఫ్రెండ్స్, ఒక గ్లాసు రేషన్ బియ్యంతో ఇన్ని అప్పడాలు మనకు సిద్ధమయ్యాయి. 1/2 అవర్లో ఇంట్లో కూర్చొని హాయిగా నీడ పట్టున మనము అప్పడాలు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా చూడండి, ఇక్కడ అప్పడాలు ఆల్రెడీ ఎండుతున్నాయి గాలికి. ఇంట్లోనే ఎండుంటే ఎండకు కూడా పెట్టుకోవచ్చు. ఎండిన తర్వాత మనకు అప్పడాలు అనేవి కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. ఈ విధంగా మనకు అప్పడాలు అనేవి కనిపిస్తాయి. ఎన్ని రోజులైనా నిల్వ ఉంటాయి ఈ అప్పడాలు. ఎండిపోయిన అప్పడాలని మనము ఒకసారి నూనెలో ఫ్రై చేసి చూసుకుందాం. నూనె వేడెక్కిన తర్వాతనే వేయాలి. చూడండి, అప్పడం అనేది సైజు ఎలా మారుతుందో. ఇలా ఒక్క అప్పడమే కాకుండా నేను 2-3 అప్పడాలు వేసి చూపిస్తున్నాను. చూడండి, ఇవి ఎంతో క్రిస్పీగా మనకి టేస్టీగా ఉంటాయి. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. అప్పడం వేసిన తర్వాత జాలి గంటెతో మధ్యలో ప్రెస్ చేయాలి ఫ్రెండ్స్. ఒకసారి చూసుకోండి. అలా చేయడం వల్ల మంచిగా అప్పడం అనేది నూనెలో ఫ్రై అవుతుంది.
ఇలా చూడండి, ఎండిన తర్వాత ఉన్న అప్పడం సైజు, నూనెలో ఫ్రై చేసిన అప్పడం సైజు ఎంత చేంజ్గా ఉందో. తెల్లగా ఎంతో కరకరలాడుతూ మనకు టేస్టీగా అప్పడం అనేది రెడీ అయ్యింది. ఇందులో నేను ఎలాంటి సోడా, సగ్గుబియ్యం యూజ్ చేయలేదు, వాడలేదు. నేను ఓన్లీ రేషన్ బియ్యం, జీలకర్ర, ఉప్పు అంతే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, టేస్ట్ చేయండి. థ్యాంక్ యూ.